ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామ్ గారు, ఇప్పుడు అసలు ఏ బంధాలకు కూడా విలువ లేకుండా పోతుంది. భార్యాభర్తల బంధంకి లేదు, తల్లిదండ్రులు పిల్లల బంధాలకి లేదు, ఇంకా టీచర్ స్టూడెంట్ ఎవరికీ లేదు. ఇక ఒకే తల్లికి పుట్టిన అన్నతమ్ముళ్ళ మధ్య కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నిజంగా ఎంత బాధేస్తుందంటే, అంటే ఒక డబ్బు కోసం ఒక తమ్ముడు అన్నని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైంది. ఎందుకండి ఇప్పుడున్న కాలంలో మానవత్వం అనేది ఎవరికీ లేకుండా పోతుంది, రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతుంది, డబ్బే ప్రధాన పాత్రగా నిలుస్తుంది ఇప్పుడున్న అందరి జీవితంలో కూడా. ఎందుకు ఇలా బంధాలకు విలువ లేకుండా పోతుంది? అసలు ఈ తమ్ముడు అన్నని ఎందుకు చంపాడో ఒకసారి చెప్పి ఒకసారి ఈ రక్త సంబంధాల గురించి చెప్పండి. షూర్ అండి. నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ లో లైక్ సొంత తమ్ముడు అన్నని కిరాతకంగా లైక్ 2 months నుంచి ప్లాన్ వేసి మరీ చంపాడండి అతను. ఈ 2 months లో ఒక్కసారి కూడా అరే నా సొంత అన్న అతను అనే థాట్ కూడా రాకుండా 2 months నుంచి పక్కాగా ప్లాన్ వేసి మరీ చంపిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ కేసులో ఏంటంటే అన్న ఏంటంటే ఒక 2 months బ్యాక్ అతని పేరు మీద ఇన్సూరెన్స్ కూడా చెప్పించారనమాట అన్నకి. అండ్ ఎంత ఆల్మోస్ట్ ఒక 4 crores చేంజ్ వర్త్ ఇన్సూరెన్స్ చేపించారు. అండ్ గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు రీసెంట్గానే, కన్స్ట్రక్షన్ కనేసి గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు అనమాట. సో అతని పేరు మీద గోల్డ్ లోన్ ఒకటి ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో 2 months బ్యాకే తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఏంటంటే తమ్ముడు ఇప్పుడు అన్నని చంపేస్తే ఫస్ట్లీ గోల్డ్ లోన్ మాఫీ అయిపోతుంది, రెండోది అతని మీద ఉన్న ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా వీళ్ళకి వస్తుంది అనే ఒక దురాశతోటి ఇతను ఏంటంటే ఈ ప్లాన్ వేశారనమాట, అతను చంపారని ప్లాన్ వేశారు. సో ప్లాన్లో భాగంగా ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, ఆయన దగ్గర కూడా అప్పు తీసుకొని ఉన్నాడు తమ్ముడు. ఒక 7 లక్షలు అప్పు తీసుకొని ఉన్నాడు. దానికి ఏంటంటే నెల నెల వడ్డీ కడతా ఉన్నాడు, ఎప్పుడో తీసుకున్న అప్పు. సో ఎప్పుడో తీసుకున్నావు కదా ఇంకా నువ్వు తీర్చలేదు అని ఒత్తిడి కూడా ఎక్కువైపోయేసరికి ఇతను ఏంటంటే చెప్పాడు, మా అన్నయ్యని మనము పక్కకు తప్పిస్తే కనుక ఈ డబ్బులు వస్తాయి, నేను నీకు ఇవ్వాల్సింది 7 లక్షలే కదా, 7 కాదు 14 ఇస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి అని డబ్బుతో వాళ్ళ ఫ్రెండ్ని కూడా కన్విన్స్ చేసేసారు. చూడండి ఏ సంబంధం అన్నా సరే డబ్బు కోసం ఎంత కిరాతకంగా మారిపోతున్నాయి అసలు. సో నీకు 7 కాదు నేను 14 lakhs ఇస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, మా బ్రదర్ని చంపడంలో నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని కూడా కన్విన్స్ చేసేసి, వాళ్ళ ఫ్రెండ్కి ఏంటంటే ఒక ఇది ఉందన్నమాట, లైక్ డ్రైవర్ టిప్పర్ ఒకటి ఉంది. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ లాగా వేసి ఏంటంటే దీని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేద్దాము అని ఏం చేశారంటే, టిప్పర్ టైర్ పంచర్ అయింది లేదా బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పి నువ్వు అర్జెంటుగా జాకీ తీసుకొని రా అనేసి అన్నకి చెప్తే అన్న జాకీ తీసుకొని వచ్చి ఆ లారీ టైర్ కిందికి వెళ్ళి రిపేర్ చేస్తుండగా ఎక్కిచ్చేసి ముందుకు తీసుకెళ్ళిపోయారన్నమాట లారీని. అలా చంపేశారు. అందరూ ఏంటంటే అది డ్రైవర్ నిర్లక్ష్యం అనేసి అలా అనుకున్నారు. కానీ వీళ్ళ రిలేటివ్ ఇతను ఏంటంటే జాకీ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్ కూడా తోడు తీసుకెళ్లారన్నమాట. సో టిప్పర్ నడిపించింది డ్రైవర్ కాదు వీళ్ళ తమ్ముడే అనేసి అతను చూశాడు. అతను చూసి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేసినప్పుడు అప్పుడు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఈ అసలు నిజం బయటపడింది, దట్ తమ్ముడే ఇదంతా చేయించాడు అనేసి. సో అసలు ఆ రోజు గనక వాళ్ళ రిలేటివ్ చూసుండకపోతే దట్ టిప్పర్ నడిపింది టిప్పర్ డ్రైవర్ కాదనేసి యాక్సిడెంటే అనుకునే వాళ్ళందరూ. అండ్ వీళ్ళేంటి సరదాగా ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళు వచ్చేసినాయి వీళ్ళకి. సో ఎవరి లైఫ్ వాళ్ళు ఇదైపోయి. సో అలా ఏంటంటే ఈ చిన్న ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు చూశారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి రాని ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఏంటంటే సొంత సిబ్లింగ్స్ని చంపడము, పేరెంట్స్ని చంపడము, బంగారం కోసం తల్లిని చంపిన కూతురు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్యన. ఎందుకు రామ్ గారు అంటే మీరు అన్నారు 2 నెలల నుంచి స్కెచ్ చేస్తున్నాడంటే ఆ 2 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా అనిపించలేదేమో నేను చేసేది తప్పు అనేసి? అదేనండి, జనరల్గా ఏంటంటే ఇంతకు ముందు రిలేషన్స్ ఎలా ఉండేది అంటే అన్న అంటే తండ్రితో సమానం అలా చూసేవాళ్ళు. అసలు అన్నకు కూడా ఏంటంటే తమ్ముడు పట్ల రెస్పాన్సిబిలిటీస్ కూడా అలాగే ఉండేవి. ఏంటంటే ఇప్పుడు నాన్నకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో కొడుకు మీద, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఒక అన్న కూడా తీసుకుంటాడు. నా సొంత తమ్ముడిని కూడా కొడుకులాగా చూసుకునే రోజులు ఉండేవి. కానీ కరెంట్ టైమ్స్లో ఏంటంటే ఆ బంధాలన్నీ బాగా డైల్యూట్ అయిపోయినాయండి అసలు. సో అది ఏ బంధం అన్నా కానివ్వండి, అది తల్లిదండ్రుల మధ్యలో కానివ్వండి, సిబ్లింగ్స్ మధ్యలో కానివ్వండి, ఏదన్నా సరే మొత్తం డైల్యూట్ అయిపోతుంది. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి
మనము ఆ వాల్యూస్ ఏవైతే మనం డెవలప్ చేస్తాం చూడండి చిన్న పిల్లల దగ్గర, అది కరెక్ట్గా చేయకపోవడం, అది చెప్పాలంటే ఫ్యామిలీలోనే జరిగే మిస్టేక్ అనమాట ఇది. ఇంతకు ముందు ఏంటంటే మనదంతా కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు తాత అందరం కలిసి ఉండేవాళ్ళం. అలా కలిసి ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూస్ అనేది గట్టిగా వెళ్తాయి అనమాట. సో రిలేషన్షిప్స్ కానివ్వండి, ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చేవాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి. సో అలా ఏంటంటే అదంతా చూసుకుంటూ పెరిగినప్పుడు ఆ వాల్యూస్ కూడా దానికి తగ్గట్టు మనకి తెలుస్తూ ఉండేవి. కానీ తర్వాత ఏంటంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయేసరికి ఏంటంటే అసలు ఈ బంధాల గురించి ఎక్కువ తెలియకుండా, అసలు ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే ముందుకి స్టెప్ తీసుకోవాలి అనే థాట్ కూడా డెవలప్ కావట్లేదు పిల్లల్లో. సో అలాంటి థాట్స్ డెవలప్ కాకపోవడము. ఇంకోటి రైవల్రీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా తెలియక చేసే మిస్టేక్ ఇది. పేరెంట్స్ ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే కంపేర్ చేస్తూ ఉంటారు. పెద్దోడిని యూస్ నేర్చుకోరా, లేదా చిన్నోడిని యూస్ నేర్చుకోరా, ఇలాంటి కంపారిజన్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మధ్యలో బాండ్ ఏర్పడడం కాదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రైవల్రీ పెరుగుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇద్దరులో ఖచ్చితంగా ఇద్దరు సమానంగా అయితే ఉండరండి, ఏ ఇద్దరు సమానం కాదు. కానప్పుడు బాగా పర్ఫామ్ చేసే వాడిని చూపించుకుంటూ ఇంకొకరిని నిందిస్తూ ఉంటారు చూడండి. లైక్ నువ్వు దేనికి పనికిరావు, వాడిని చూసి నేర్చుకో, అన్నని చూసి నేర్చుకో, లేదా తమ్ముడిని చూసి నేర్చుకో, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రైవల్రీ పెరుగుతుంది. అలా రైవల్రీ పెరిగినప్పుడు ఏంటంటే ఇలాంటి థాట్స్ వచ్చిన ఆశ్చర్యం లేదు చెప్పాలంటే. ఇలా అడ్డు తొలగిచ్చేయాలి అనేసి చాలా మంది చూస్తుంటాం మనం. పిల్లల్లో కూడా వాళ్ళు ఏంటంటే మాటలు ఆ ద్వేషం అనేది తెలుస్తూ ఉంటుంది. అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళ మాట తీరే డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే షేర్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏంటంటే అలాంటి సిబ్లింగ్స్ తోటి షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఛాన్స్ దొరికితే కొడదామని చూస్తారు, ఛాన్స్ దొరికితే ఇరికిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే చెప్పేస్తుంటారు పిల్లలు, లైక్ నాకు అసలు అన్న లేకపోతేనే బాగుండు, ఇలాంటి మాటలు అనేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు అలాంటి అంటున్నారు అని అంటే ఆ థాట్ డెవలప్ అవుతుంది, వాళ్ళ మనసులో డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయిన థాట్ని చిన్నప్పుడే అసలు డెవలప్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అలా డెవలప్ అవుతుంది అని గ్రహించాము అని అంటే చిన్నప్పుడే దాన్ని కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా తల్లిదండ్రులు దే హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. ఏంటంటే వాళ్ళని ఎవరన్నా సరే ఈక్వలే అని చూసుకోవడము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము ఉండము, ఫ్యూచర్లో మీరు ఒకరికొకరు తోడు ఉండాలి అనే థాట్ మనము వాళ్ళలో పుట్టించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ఎన్నాళ్ళు ఉంటారండి ఇంకా చెప్పాలంటే మన లైఫ్లో. ఇప్పుడు ఏంటంటే మన జనరేషనే మనతో పాటుగా ముందుకెళ్తుంది, మన పై జనరేషన్ మన కింద జనరేషన్ మనతో ఉండదు. సో మనతో సమానమైన జనరేషన్ ఎవరు అని అంటే సిబ్లింగ్సే. సో సిబ్లింగ్స్ ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరికొకరు సపోర్టివ్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా లైఫ్ స్మూత్గా ఉంటుంది. అలాంటి సిబ్లింగ్స్ మధ్యలో రైవల్రీ క్రియేట్ చేసి లేకపోతే వాళ్ళ మధ్యలోనే కరెక్ట్గా బాండింగ్ లేదని అనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నిజంగా ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మీరు అన్నారు మేమున్నంత వరకే నాన్న, మేము లేకపోతే రేపు మీరు ఒకరినొకరు చూసుకుంటే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు కదా. కరెక్ట్, ఎస్. సో అలా ఏంటంటే ఆ మ్యూచువల్ సపోర్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకా సిబ్లింగ్సే కొట్టుకుంటా ఉన్నారంటే ఆ ఫ్యూచర్ జనరేషన్ కూడా కలవరు, ఎవరికి వాళ్ళు అయిపోతా ఉంటారు. అప్పటికి ఇంకా అసలు వాల్యూస్ అనేది తెలియదు ఇంకా వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. యా, వెల్కమ్.